ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు ఈ ఉదయము, నీకు ప్రయోజనము కలుగునట్లు అంట. నీకు ఒక ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఏ విషయంలో అయితే తండ్రి ఇలా నేను బ్లెస్ అవుదాం అనుకుంటున్నానని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావో, నీ హృదయాన్ని ముందుగానే ఎరిగిన దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్నారు. నీకు ప్రయోజనము కలిగేటట్లు, నువ్వు ఫలించేటట్లు, నీ హృదయము సంతోషముతో ఉప్పొంగేటట్లు ఆయన అంటున్నారు, నీ దేవుడైన యెహోవానైన నేనే ఉపదేశము చేయుదును అంటున్నారు ఆయన. హల్లెలూయా. ఏ మార్గంలో నువ్వు నడవాలి, ఎలా నువ్వు మాట్లాడాలి, ఎలా నువ్వు విజయాన్ని పొందుకోవాలి, ఈ నూతన సంవత్సరము నీ కుటుంబం అంతా ఎలా రక్షించబడాలి అనే ఆలోచన, అదే నడవడిక సమస్తము కూడా దేవుడే, నీ తండ్రే ఈ ఉదయము నీకు తెలియజేస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. మరి ఈ వాగ్దానము ఎవరి జీవితంలో నెరవేరుతుంది? ఎవరితో దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడతారంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన మాటకు లోబడే వారికి దేవుడు తప్పక తన వాగ్దానాన్ని నెరవేరుస్తారండి. మీరు ఆలోచించండి, మోషే నత్తివాడైనప్పటికీ కూడా లక్షల మందిని నడిపించగలిగాడంటే ప్రతి విషయములో కూడా మోషే దేవుని మీద ఆనుకుని బ్రతికాడు. అమ్మా, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి ఈ వాగ్దానాన్ని వింటున్నావో నాకు తెలియదు, కానీ దైవ సేవకునిగా దేవుని ప్రేరేపణతో చెప్తున్నాను, ఏమాత్రము నువ్వు చింతించొద్దు. నాకేం తెలియట్లేదు ప్రభువా, నాకేం అర్థం అవ్వట్లేదు ప్రభువా నువ్వు అనుకుంటున్నావు, కానీ లేదు, నువ్వు భయపడొద్దు. ప్రభువే నీకు ఆలోచన కలగజేస్తానంటున్నాడు. కాబట్టి ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి. తండ్రి, నీ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను గనక నా పట్ల వాగ్దానం నెరవేర్చు ప్రభువా అని దేవుణ్ణి అడుగు. ఆయన అంటున్నారు కదా, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను అంటున్నారు ఆయన. నీ చెయ్యి పట్టుకుని నా ప్రభు నడిపిస్తానంటున్నారు. నువ్వు ఏమాత్రం దిగులు చెందొద్దు. అయ్యా, ఈ నెల ఎలా గడుస్తుంది, ఈ పరిస్థితుల నుంచి నేను ఎలా బయటపడతాను, ఇదిగో తెల్లవారితే కొన్ని పరిస్థితులు ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చెయ్యంతే, దేవునికి అప్పగించంతే. నిన్ను నేను నడిపిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మనుషుల వలె మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు చేరాల్సిన గమ్యానికి నా ప్రభువే, నీ తండ్రే నిన్ను నడిపించబోతూ ఉన్నారు. ఆమెన్. ధైర్యం తెచ్చుకో, విశ్వాసంతో పలుకు. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా వాడబడాలో, ఏ విధంగా దేవుని కొరకు నువ్వు ఉపయోగపడాలో నువ్వు ఆ రీతిగా ఉపయోగపడంతే. దేవుని మార్గంలో నడువంతే. ఎట్టి పరిస్థితుల్లో పాపము నీకు అంటకుండా నువ్వు జాగ్రత్త పడి దేవుని కొరకు యథార్థంగా జీవించు. ఈరోజే ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.